రికార్డింగ్ బటన్ మీరు ఎవరు కూడా టచ్ చేయొద్దండి. సో రికార్డింగ్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు వేరే వాళ్ళు, మీరు ఎవరు కూడా రికార్డింగ్ ఆన్ చేయొద్దు. ఓకే, సో ఈరోజు మనము అసలు యాక్చువల్గా మనకి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. మీకు ఏంటంటే 1 minute. ఓకే, సో మీకు ఏంటంటే మామూలుగా ఎస్ఏపిలో మామూలుగా చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి గుర్తుండదండి. దానికోసం ఏంటంటే మనం యాక్చువల్గా చేసుకోవాల్సిందంతా కూడా ఏంటంటే నేను ఒక ఫార్మాట్ చెప్తాను మీకు, ఈ ఫార్మాట్ మీకు వర్కౌట్ అవుతుంది యూస్ఫుల్ అనుకుంటే కనుక చేసుకోండి. సో ఇంతకుముందు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇదే ఫాలో అవుతారు. సో ఈ విధంగా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసామండి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి డిఫైన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. OX15T కోడ్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి మ్యూట్లో ఉన్నారండి ఎవరు వాళ్ళు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం OX15T కోడ్. దీనికి మామూలుగా ఎలా క్రియేట్ చేస్తాము? OX15లోకి వెళ్తాము, తర్వాత ఇన్వెంటరీ ఇస్తాము. దాని తర్వాత నావిగేషన్ పాత్ కూడా నేను చూపించాను. SPROలోకి వెళ్తాము, IMG రిఫరెన్స్, దీని ద్వారా కూడా వెళ్ళండి, లేదంటే టీ కోడ్ ద్వారా నేర్చుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా చేయండి. సో తర్వాత మీరు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏం చేస్తారు? మీకు OX15 ఇచ్చిన వెంటనే మీకు ఇన్వెంటరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చేస్తాము, కంపెనీ పేరు ఇచ్చేస్తాము, స్ట్రీట్ ఇవన్నీ ఇచ్చేస్తాం. సో దీని ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఒక MS వర్డ్ ఫార్మాట్లో ఇట్లా తయారు చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తాం? ఫైనల్గా సేవ్ చేసేస్తాం. సో ఇది మనం చేసిన ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఈ ఇమేజ్ చూస్తే మనకు కంప్లీట్గా అంతా కూడా అర్థమైపోతుంది. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. తర్వాత సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి? క్రియేట్ ఏ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ మనము చేసామన్నమాట. సో టీ కోడ్ OX02. సో మనం ఏం చేస్తాం? OX02 ఇచ్చిన తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ ఇన్వెంటరీ మీద క్లిక్ చేస్తాం. సో IMG ద్వారా వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఇన్వెంటరీలో వెళ్ళిపోయిన తర్వాత మనం 4 కంపెనీ కోడ్స్ ఇచ్చేస్తాము. కంపెనీ నేమ్, సిటీ, కరెన్సీ ఇవన్నీ ఇచ్చేస్తాము. ఫైనల్గా ఏం చేస్తాము? సేవ్ చేసేస్తాం. సో ఇలా మనం 2 కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం. మీకు ఏంటంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం మీ ఇష్టం, మీకు ఏదైనా ఐడియా ఉంటే తీసుకోండి, లేదంటే కనుక స్నిప్పింగ్ టూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మీకు. స్నిప్పింగ్ టూల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టూల్ డౌన్లోడ్ చేసుకోండి. స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఎగ్జాంపుల్ మనము ఈ ఏరియాని మొత్తం స్క్రీన్ షాట్ తీయాలనుకున్నాం. మీరు SAP అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జస్ట్ మీరు క్లిక్ చేసి కింద విండోస్ దగ్గర కానీ లేకపోతే సెర్చ్లో క్లిక్ చేసి స్నిప్పింగ్ టూల్ అని కొడితే మామూలుగా వచ్చేస్తుంది. రీసెంట్గా మీరు వాడితే కనుక ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అని తీసుకోండి. స్నిప్పింగ్ టూల్ ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మాకు ఎగ్జాంపుల్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా వచ్చేసింది. సో ఇక్కడ కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూసారా? దీని మీద ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, కాపీ మీద ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలనుకున్నారు, ఇక్కడికి వచ్చేసి Ctrl+V, మీ కీబోర్డ్లో Ctrl+V టైప్ చేయండి, ఇచ్చేయండి, ఆటోమేటిక్గా తీసుకుంటారు అనమాట. అంటే ఇట్లా మీరు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఏం చేశారు ఏంటనేది కంప్లీట్గా ఈ విధంగా తీసుకోండి స్నిప్పింగ్ టూల్ ద్వారా. తర్వాత మీరు ఏదైనా మ్యాటర్ ఏదైనా రాసుకోవాలి, సో ఇక్కడ నోట్ పెట్టుకొని దీనికి సంబంధించిన మ్యాటర్ ఏదైనా రాసుకోండి. ఇక్కడ INR ఈజ్ కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్పాను మీకు. INR అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏం చెప్పాను మీకు? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్పాను. సో ఆ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. సో ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విండో ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. దీని తర్వాత జరుగుతుంది, విండో ఓపెన్ అవుతుంది. సో కంపెనీ తీసుకున్నాము, కంపెనీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కంపెనీ తీసుకున్నాము, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసాము. ఇక్కడ ఫామ్ ఒకటి ఫిల్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఫామ్ అంతా కూడా ఫిల్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ చేస్తాం. తర్వాత ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటనేది చెప్పాను అనమాట. మీరు ఇక్కడైనా యాక్చువల్లీ ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు, నో ఇష్యూ. సేవ్ అయిన తర్వాత అయినా చెప్పుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా పర్వాలేదు. ఆ పాయింట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకోటి ఉంటుంది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. నెక్స్ట్ టీ కోడ్ ఇక్కడ పాత్ ఇచ్చాను, యాడ్ చేస్తున్నారు. OX16లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? OX16లోకి వెళ్ళారు. గో టు OX16 ఫస్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ గో టు పొజిషన్కి వెళ్తాం. అంతే కదా, పొజిషన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వచ్చి పొజిషన్లోకి వెళ్తాం. ఫస్ట్ టీ కోడ్ ఇచ్చామండి, OX16 గో టు
OX16కి వచ్చేసాము. టీ కోడ్ ఇది OX16 అనేది. ఈ విండో ఓపెన్ అవుతుంది. పొజిషన్కి వస్తాం. కింద పొజిషన్ ఆప్షన్ ఉంటుంది. పొజిషన్ అనే ఆప్షన్లోకి వస్తాము. తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది. కంపెనీకి అసైన్ చేసాం ఇక్కడ, అంతే కదా. కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం. అసైన్ చేసిన తర్వాత మీరు సేవ్ చేస్తారు. ఇట్లా మీకు అర్థమయ్యే విధంగా తయారు చేసుకోండి. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. OX03లో క్రియేట్ చేసాం. సో ఎందుకు క్రియేట్ చేసాం? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను, అవన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ స్లైడ్లో. తర్వాత ఎలా చేస్తాము? OX03లోకి వెళ్ళిపోతాము. తర్వాత నివెంట్రీస్లోకి వెళ్తాము. నివెంట్రీస్లోకి వెళ్ళిన తర్వాత విండో ఓపెన్ అవుతుంది. మనం బిజినెస్ ఏరియాస్ అనేవి 1 by 1 టైప్ చేస్తాం. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలా మీరు అన్ని కూడా చేశారు. స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఏం చేస్తాము? సేవ్ చేస్తాం. సో నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. OC1 నివెంట్రీకి వెళ్ళాము. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చేసాము, సేవ్ చేసేసాం. తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఏం చేస్తాం? ఇక్కడ బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తాం. OB36 టీ కోడ్లోకి వెళ్తాము. తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పొజిషన్కి వెళ్తాం. కింద పొజిషన్ ఉంది కదా, పొజిషన్కి వెళ్తాం. గో టు పొజిషన్. పొజిషన్కి వెళ్ళి ఏం చేస్తాం? బిజినెస్ ఏరియాస్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా నా బిజినెస్ ఏరియాస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, MRFH, MRFP, ఇవన్నీ కూడా నా బిజినెస్ ఏరియాస్. ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఇస్తాం. ఇది హియర్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్. తర్వాత ఏం చేస్తాం? ఫైనల్ ఇచ్చేసాము. చూసారా, ఎంటర్ కొట్టాను, సేవ్ చేసాను. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. టీ కోడ్ అంటే FM_ ఫంక్షన్. SPRO ద్వారా కూడా ఇలా వెళ్ళొచ్చు, FM_ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. తర్వాత ఫంక్షనల్ ఏరియా ఇచ్చేసాము. క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫంక్షనల్ ఏరియా ఇచ్చేసాము. వ్యాలిడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇచ్చేసాము, సేవ్ చేసేసాము. నెక్స్ట్ ఏంటి? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. OB45. మీరు పాత్ ద్వారా వెళ్తే నావిగేషన్ పాత్ ఇక్కడ వస్తున్నాను నేను. OB45లోకి వెళ్ళాము. నివెంట్రీకి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చేసాము. సారీ, ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా కదా. క్రెడిట్ కంట్రోల్ ఇచ్చేసాము, లిమిట్ ఇచ్చేసాము, సేవ్ చేసాము. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో కంపెనీ కోడ్కి ఈ విధంగా నావిగేషన్ పాత్ ఏమేమి ఉంటుందని ఇచ్చాము, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. అంటే ఏంటి? మనం ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఫాలో అవుతాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి నేను ఇక్కడ చూడండి 11 pages తయారు చేశాను ఇట్లా. సో మీరు కూడా ప్రతి టాపిక్కి కూడా ఇట్లా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు సెకండ్ టైం కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా జస్ట్ ఈ నోట్స్ చూసుకుంటూ కూడా మీకు అర్థమైపోతుంది. కంపెనీ కూడా ఇచ్చాము, నివెంట్రీ మీద క్లిక్ చేసాము, విండో ఓపెన్ అయింది, ఫామ్ ఫిల్ చేసాము, సేవ్ చేసాము. INR అంటే ఏంటి ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా తప్పుగా రాసినా కూడా ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే మీరు పెన్ను తీసుకుని ఆ పేపర్ వీటి మీద నోట్ చేసుకోవడం దీని బదులు MS వర్డ్ ఫార్మేట్ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట సిస్టమ్. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత మీరు ఈ షీట్ చూసే మీరు అన్ని కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్కటి పెట్టుకోండి. నేను ఏదన్నా బిజినెస్ ఏరియాస్ గురించి చెప్పాను, ఏం చెప్పాను 1 by 1 నోట్ చేసుకోండి. ఇక్కడే నోట్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఇట్లా నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఒక పేపర్ మీద ఉంటాయి. ఈవెన్ మీరు PDF లో కన్వర్ట్ చేసి మీ మొబైల్లో ఉంచుకుని కూడా చూసుకోవచ్చు. ఈవెన్ మీరు ట్రావెలింగ్లో ఉన్నా, ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా చూసుకోవచ్చు. అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి అనమాట. ఆటోమేటిక్ ఈ షీట్ ఇలా తయారు చేసుకోండి. సో ఈ విధంగా నోట్స్ తయారు చేసుకుంటే మీకు ఏంటంటే మర్చిపోరు. కొంతమంది ఏంటంటే కాన్ఫిగరేషన్స్ చేస్తే గుర్తుంటాయండి, కానీ కొంతమందికి ఏంటంటే గుర్తుండవు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇలా నోట్స్ తయారు చేసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నా చూసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ఏదైనా ఉన్నా కూడా మీరు ఈ షీట్ అనేది ఒకసారి చదువుకుని వెళ్ళిపోతే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది సిస్టమ్. యాక్చువల్గా లాస్ట్ బ్యాచ్ అందరూ ఫాలో అయ్యారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సిస్టమ్ ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఒక కాన్ఫిగరేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీ కోడ్ చేయాలి, OX02లోకి వెళ్తాము, నివెంట్రీ మీద క్లిక్ చేస్తాము. మొత్తం ఒక షీట్ అనేది మీ దగ్గర రెడీగా ఉంటుంది అనమాట. ఒక ప్రొఫార్మా ఎలా చేయాలి ఏంటనేది. సో మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మర్చిపోరు అనమాట. సో ఇది ఫాలో అవ్వండి. సార్ ఒక డౌట్ సార్. రైట్ సార్, ఇప్పుడు అది నావిగేషన్ పార్ట్ లాగా ఇలా మనం పెట్టుకున్నారు కదా సార్, అది మనకి ఇంటర్వ్యూలో కూడా అలా అడుగుతారు సార్. నావిగేషన్ పార్ట్ ఓన్లీ టీ కోడ్స్